నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. అది కూడా జూన్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో నియామక పత్రాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూడొచ్చు, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందిస్తూ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల మీద, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మీద ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నిజానికి ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల అంశం పైన కానీ విద్య అనేటువంటి రంగం మీద కానీ ఎట్లాంటి అవగాహన అనేది లేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి. ఎందుకనంటే మొన్నటి సమావేశాలలో అడిగినప్పుడు విద్యాశాఖకు ఒక మంత్రిని పెట్టండి అని చెప్పేసానంటే, విద్యాశాఖకు మంత్రి ఎందుకు, నేను క్రియాశీలకంగానే ఉన్నా కదా, నేను పనిచేస్తున్నా కదా అని అంటుండు. ఏ రోజైనా విద్యారంగ సమస్య మీద మీరు రివ్యూ పెట్టినట్టుగా ఉందా? మీరు విద్యాశాఖ మంత్రి అని చెప్తున్నారు. ఈ రోజు అనేటువంటి జాబ్ క్యాలెండర్, ఇప్పుడు యూత్ డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖ మీద విద్యారంగం రివ్యూ పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేద్దామనేటువంటి ఒక అంశం మీద ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాబట్టి వెంటనే యూత్ డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను మీరు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రిలీజ్ చేయకపోతే కనుక విద్యార్థి విభాగం తరఫున అసెంబ్లీ ముట్టడి పిలుపుకైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు లైబ్రరీలలో విద్యార్థులు చాలని పైసలతోని ఇక్కడ మా యూనివర్సిటీలో చూడండి, ఒక్కోసారి 3 పూటలు బిస్కెట్లు ఛాయలు దాక్కుంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈరోజు నేను రాగానే మీకు 2 లక్షల జాబులు వేస్తానని చెప్పి ప్రకటించిన వరకు వేయకపోవడం కూడా అన్యాయము. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతాం. అంటే ఎట్లా చూడొచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం మొన్నటి వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమంటేనే పెంచలేకపోతా ఉంది. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 1:100 ప్రిలిమ్స్కి అర్హత, మెయిన్స్కి అర్హత ఇవ్వలేకపోతా ఉంది. ఎట్లా చూడొచ్చు దీని అంటే నిజానికి నిరుద్యోగ అంశం అనేది పూర్తిగా పక్కన పెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎలివేట్ కారిడార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల చుట్టే తిరుగుతుంది తప్ప విద్యారంగ సమస్యల మీద డిఎస్సికి మేము పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి కోరినాం. డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని కోరినా కూడా ఎన్నిసార్లు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చి మేము కేసులు పెట్టుకొని జైళ్ళలోకి పోయినా కూడా అది వాయిదా వేయలేదు. మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా 1:100 విలువమనడం, దానికి కూడా ఇంతవరకు దాని మీద ఎట్లాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి నిరుద్యోగ అంశం, నిరుద్యోగుల మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వము ఇచ్చిన మాటలు, ఇచ్చిన హామీలు తప్పుతా ఉంది, నిరుద్యోగ అంశంలో ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ ఎడల నిరుద్యోగుల నుంచి మీరు ఏం చెప్తారు? నిరుద్యోగుల తరపున ఒకటే, మీరు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ అంశం మీద మాట్లాడి మీరు ఇచ్చిన మాట ప్రకారం డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని కనుక మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఏకమవుతారు. నిరుద్యోగులందరూ ఏకమై నేను గద్దెదించేదాకా కొట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ ఉద్యమం చేయడం కొత్త విషయం ఏం కాదు. నువ్వు మరీ అదే నిర్లక్ష్య వైఖరితోటి నిరుద్యోగుల మీద ఇదే నిర్లక్ష్య వైఖరి ధోరణి కనుక ప్రదర్శించేది ఉంటే ఖచ్చితంగా నేను గద్దెదించేదాకా కొట్లాడతారు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ప్రజలకి పేదల ప్రభుత్వము సంక్షేమం అందిస్తూ ఉన్నాము, 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే 8 నెలల పాలనలో 7 నెలల నుంచి 8 నెలలకు వస్తూ ఉంది. ఎట్లా చూడొచ్చు? నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేటువంటి మాట ఏదైతే మేము మాది పేదల ప్రభుత్వం అని చెప్తారో, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఓన్లీ 80,000 లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిండు. దీంట్లో ఇంకా మిగతాకు సంబంధించినటువంటి రైతులకైతే అన్యాయం జరిగినట్టే కదా. నేను ఆగస్టు 15 లోపు చేస్తాను మిగతా అని చెప్తుండు. అట్లాంటి జూటా మాటలను రైతులు నమ్మి మోసపోవద్దు. ఈయన చేసినటువంటి రుణమాఫీకి గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 42% నిధులు మంజూరు చేసి పెట్టిండు ఈ రుణమాఫీకి. బట్టి విక్రమార్క గారు మేము పైసా కూడబెట్టచ్చి మేము రుణమాఫీ చేసినామని చెప్పాం. గత ప్రభుత్వంలోనే 42% నిధులు మంజూరు చేస్తే మీరు ఇప్పుడు అదే 42% నిధులతోటి రైతులకు 1 లక్షలోపు రుణమాఫీ అని చెప్పేసి తీసుకొచ్చారు తప్ప మీరు కొత్తగా నిధులు శాంక్షన్ చేసి మీరైతే రైతు రుణమాఫీ అయితే చేయలేదు కదా. అంటే ఇక్కడ మేడిగడ్డ కూడా మొన్నటి వరకు ఎలక్షన్ల ముంగట కూడా అనేక ఆరోపణలు చేయడం చూసినాం మనం. మేడిగడ్డ కొట్టుకుపోతుంది, అసలు వృధాగా ప్రాజెక్టులో 1000 కోట్లు వృధా చేసారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి, భారీ ఎత్తున వరదలు కూడా వస్తూ ఉన్నాయి, మేడిగడ్డ నిండుకుండలో ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన మీ స్పందన? కాంగ్రెస్ పార్టీకి నిజానికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీలో తాతల కాలం నాడు పునాది రాయేస్తే ఒక ప్రాజెక్టుకి మనమల కాలంలో ఇనాగ్రేషన్ చేస్తారు. అసలు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం? 32 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు కడితే దాని మీద ఈ పిల్లర్ గుంగింది ఆ పిల్లర్ గుంగింది అని దుష్ప్రచారాలు చేసి అక్కడికి పోయి
కేసీఆర్ గారి మీద నెగిటివ్ ప్రచారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడం, రాహుల్ గాంధీ గారు పోయి అక్కడ ఏదో హడావుడి చేయడం, ఈ ప్రాజెక్టు కట్టడం వల్లనే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్పడం. అరే కాళేశ్వరం ప్రాజెక్టుల స్టోరేజ్ అయ్యేటువంటి నీళ్ళ వలన చుట్టుపక్కల నార్త్ తెలంగాణ మొత్తంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ స్టోరేజ్ పెరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రైతులకు న్యాయం జరిగింది. చెరువులలో కానీ బాయిలలో కానీ బోర్లలో కానీ వాటర్ స్టోరేజ్ లెవెల్స్ పెరిగి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం పెరిగింది. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత సాగు ఆయకట్టు ఎంత తెలంగాణ రాష్ట్రంలో, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సాగు ఆయకట్టు ఎంత ఒకసారి లెక్కలు తీస్తే కనుక వాళ్ళ హయాంలో జరిగిన దానికంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సాగుబాటు భూమి పర్సంటేజ్ పెరిగింది. చెరువులలో కానీ బోర్లలో కానీ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ స్టోరేజ్ పెరిగి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతులకు న్యాయం జరిగింది నీళ్ళ ద్వారా. అంతకంటే ముందు 19 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండే. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల సాగు ఆయకట్టు పెరిగింది రైతులకు. కాబట్టి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేవు. కేసీఆర్ గారు రైతుల మీద ఒక గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును రీడిజైన్ చేయించి కొన్ని వేల క్యూసెక్లు కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ సీఎం అయినా కూడా ఆంధ్రాకే ప్రాజెక్టులు తరలించుకొని పోతారు. ఏ సీఎం అయినా కూడా ఆంధ్ర వ్యక్తి కాబట్టి వాళ్ళ ఆంధ్రాలోనే ప్రాజెక్టులు కట్టుకుంటుండు. నా తెలంగాణ రైతాంగం గోసపడుతుంది, మోసపోతుంది. కాబట్టి అంత పెద్ద వ్యక్తి రైతుల గురించి ఆలోచించి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఇన్ని లక్షల మంది రైతులకు న్యాయం చేస్తూ ఉంటే దాని మీద లేనిపోని దుష్ప్రచారాలు చేసి దాని మీద లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ చెడు ప్రచారం చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పి ఇప్పుడు మూడోసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఎట్లా చూడొచ్చు దీన్ని? బడ్జెట్ సమావేశాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకి ఏదైతే ఉందో స్పష్టంగా ఈ సమావేశాలలో 6 గ్యారంటీల అమలు నెరవేర్చిన తర్వాత మీరు ఇంకా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటాం. అందులో మెయిన్గా నిరుద్యోగ సమస్య మెయిన్గా ఉంది కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ను ఖచ్చితంగా రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అని చెప్పేసి మా విద్యార్థి భయం తప్పకుండా కోరుతున్నాం.